హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందన్న వార్త, జూన్ నెల నుండి ఫోన్పే శాశ్వతంగా నిలిపివేత. సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇంకా ఆన్లైన్ పేమెంట్ యాప్ అయిన గూగుల్ పేని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 4వ తేదీ నుంచి ప్రపంచం దేశాల్లో కొన్ని దేశాల్లో గూగుల్ పే సర్వీస్ అయితే గూగుల్ నిలిపివేయబోతుందండి. ఇది నిజము. సో దీని తర్వాత ఈ యాప్ పేమెంట్స్ చేయలేరు, అది నిలిచిపోతుంది. గూగుల్కి చెందిన గూగుల్ పే సర్వీస్ భారతదేశంతో సహా ఇతర దేశాల్లో ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఉపయోగించబడుతోంది. అయితే 2022లో గూగుల్ వాలెట్ని ప్రవేశపెట్టిన తర్వాత జీపే యూజర్ల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ యాప్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం యూజర్లకు మొదటి ఆప్షన్గా జీపేనే మారిందండి. గూగుల్ ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే జూన్ 4, 2024 నుండి యూఎస్లో మాత్రమే గూగుల్ పేని నిలిపివేయబడుతోంది. అంటే గూగుల్ పే నిషేధం భారతదేశంలో కాదండి, యూఎస్లో మాత్రమే అని. జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ ఇంకా సింగపూర్లో మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ఇతర దేశాల్లో ఈ సర్వీస్ పూర్తిగా నిలిపివేయబడుతుంది అని కంపెనీ ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబడతారు. సో ఈ తేదీ తర్వాత యూఎస్లో గూగుల్ పే పూర్తిగా పని చేయదని చెప్తున్నారు. గూగుల్ పే సర్వీస్ షట్ డౌన్ అయిన తర్వాత యూఎస్ యూజర్లు ఇకపై పేమెంట్స్ చేయలేరు లేదా పొందలేరు కూడా. సో ఇప్పటికే గూగుల్ వాలెట్కి మారమని యూఎస్ వినియోగదారులందరికీ గూగుల్ అయితే కోరడం జరిగింది. గూగుల్ వాలెట్ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. జీపేని దాదాపుగా 180 దేశాల్లో గూగుల్ వాలెట్ రీప్లేస్ చేసిందని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది.